అంటే వైట్ షుగర్ ఒకటే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. బట్ తెలియని ట్రూత్ ఏంటి అని అంటే షుగర్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వైట్ షుగర్ ఇది చాలా హైలీ ప్రాసెస్ తో తయారు చేస్తారు. న్యూట్రియన్స్ అయితే 0, పైగా బ్లడ్ షుగర్ ని కూడా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. అడిక్షన్ కూడా ఎక్కువే. సెకండ్ వన్ వచ్చేసి బ్రౌన్ షుగర్. చాలా ప్లేసెస్ లో ఇది హెల్తీ షుగర్ అని ప్రమోట్ చేస్తారు, కానీ వైట్ షుగర్ కి కలర్ చేంజ్ చేసిన వర్షన్ ఈ బ్రౌన్ షుగర్. జస్ట్ కలర్ చేంజ్ మాత్రమే, హెల్తీ అస్సలు కాదు. నెక్స్ట్ బెల్లం. షుగర్ కెన్ ని బాయిల్ చేసి చేస్తారు. ఐరన్, పొటాషియం ఉంటుంది. దీంట్లో షుగర్ అనేది కొంచెం స్లోగా రిలీజ్ అవుతుంది. వైట్ షుగర్ కన్నా బెటరే, బట్ కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి హనీ. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది కాఫ్ కి అండ్ కోల్డ్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, బట్ షుగర్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ లిమిట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ తాటి బెల్లం. దీన్ని తాటి చెట్టు నుండి తీస్తారు. ప్రాసెసింగ్ టైమింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, బట్ న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ని కూడా పెంచకుండా చాలా జెంటిల్ గా వర్క్ చేస్తుంది. వైట్, బ్రౌన్ బెల్లం హనీ కంటే చాలా హెల్తీ. నెక్స్ట్ పౌడర్ షుగర్. వైట్ షుగర్ ని పౌడర్ లాగా గ్రైండ్ చేస్తారు. కేక్స్, పాస్ట్రీస్, స్వీట్స్ లో వాడతారు. ఇది జస్ట్ పౌడర్ బేస్ లో మాత్రమే ఉంటుంది. వైట్ షుగర్. నెక్స్ట్ కేన్ షుగర్. షుగర్ కేన్ నుండి డైరెక్ట్ రిఫైన్ చేయకుండా తీసిన న్యాచురల్ ఫామ్. వైట్ షుగర్ కన్నా ప్రాసెసింగ్ టైమింగ్ తక్కువే. వైట్ షుగర్ కన్నా కూడా సేఫే, బట్ షుగరే. నేమ్ డిఫరెన్స్ అయినా ఆల్మోస్ట్ ఎఫెక్ట్ మాత్రం సేమే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసింగ్ టైం అండ్ న్యూట్రియన్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ డూ ఫాలోస్ ఇన్ ద మేక్ ఓవర్స్. బాయ్.